హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతూ సోల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రీసెంట్గా అయితే మీ అందరికీ తెలుసు, నేను ఒక వీడియో చేశాను అనమాట. గోల్డ్ విషయంలో అయితే మాల ఎవరూ చేయొద్దని చెప్పేసి దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంటే చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియోలో ఏంటంటే గోల్డ్ కాయిన్ ఎవరికి సూటబుల్ అండ్ గోల్డ్ స్కీమ్ ఎవరికి సూటబుల్ అనేది కూడా నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అని అయితే నేను చెప్తానండి. సో మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూనే మీకు అర్థమవుతుంది. నేనైతే చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. కాయిన్స్ గురించి చెప్తానండి. గోల్డ్ కాయిన్స్ ఎవరికి సూటబుల్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తారో వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ బెస్ట్ అండి. ఎందుకు అంటే మన ఆర్నమెంట్ తీసుకుంటే దానికి ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ అండ్ ఎవ్రీథింగ్ పడతాయి కదా. సో గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్నట్టయితే మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే పనికొస్తాయి అనమాట. అంటే కొన్ని రోజులకి చాలా మంది ఏంటి అంటే ఈ రోజు తక్కువ ఉందని గోల్డ్ కొనుక్కొని ఆఫ్టర్ సమ్ డేస్ ఏంటంటే కొంచెం ఇంక్రీజ్ అయ్యాక అయితే వాళ్ళు సేల్ చేసుకుంటారు కదా. వాళ్ళకైతే లిక్విడిటీ అంటే ఫర్ లిక్విడిటీ పర్పస్ అయితే గోల్డ్ కాయిన్స్ బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఎవరి దగ్గర అయితే బల్క్ అమౌంట్ ఉంటుందో వాళ్ళు కూడా గోల్డ్ కాయిన్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎవ్రీ మంత్ ఎఫోర్డ్ చేయలేరు కదండి మనీ. ఇప్పుడు స్కీమ్ కట్టుకున్నారనుకోండి, ఎవ్రీ మంత్ మన స్టిపులేట్ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అలాగ మేము కట్టుకోలేము అనుకున్న వాళ్ళకి కూడా గోల్డ్ కాయిన్స్ బెస్ట్ అండి. ఎందుకంటే మన దగ్గర ఎంతో కొంత మనీ ఉంటే, అంటే లైక్ ఇప్పుడు చూడండి 1 గ్రామ్ కూడా ఆల్మోస్ట్ 10,000 దగ్గరలో ఉంది కదా. అప్పుడు ఏంటంటే మనం ఆర్నమెంట్ అయితే ఏం తీసుకోలేము. అలాంటప్పుడు ఏంటంటే ఒక కాయిన్ అనేది తీసుకొని దాచిపెట్టుకోవడం అనేది చాలా మంచిది. అయితే ఫైనల్గా నేను ఏం చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరు ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి కాయిన్స్ బెస్ట్. అండ్ ఎవరి దగ్గర అయితే బల్క్ అమౌంట్ ఉంటుందో వాళ్ళకి కూడా బెస్ట్ అండి కాయిన్స్. అండ్ ఫైనల్ వన్ ఎవరైతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే స్టిపులేట్ అమౌంట్ ఎవరైతే పే చేయలేరో వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ గోల్డ్ స్కీమ్ ఎవరికి బెస్ట్ నేను చెప్తానండి. గోల్డ్ స్కీమ్ ఎవరైతే ఆర్నమెంట్స్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి గోల్డ్ స్కీమ్ చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఇందులో అయితే నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎందుకు నేను గోల్డ్ స్కీమ్ బెస్ట్ అని అయితే చెప్తున్నాను. ఫర్ ఆర్నమెంట్ పర్పస్ ఎవరైతే ప్లాన్ చేస్తారో వాళ్ళకి గోల్డ్ స్కీమే కట్టండి. ఎందుకు అంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మన గోల్డ్ స్కీమ్ అయితే మనకి మేకింగ్ ఛార్జెస్ 0 ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ 11th మంత్. అండ్ కొన్ని షాప్స్లో అయితే అదే కొన్ని షోరూమ్స్లో అయితే మనకి జిఎస్టీ కూడా 0 ఉంటుందండి. సో గోల్డ్ స్కీమ్ పే చేసుకోవడం అనేది చాలా బెస్ట్. ఈవెన్ మన బల్క్ అమౌంట్తో వెళ్ళినా సరే మనకి జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ పడతాయి. అందుకనే నేనైతే స్కీమ్ అనేది బెస్ట్ అని చెప్తున్నాను. దీని గురించి నేను క్లియర్గా మీకు ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఎవరైతే మ్యారేజెస్ కోసం రెడీగా ఉన్నారో, అంటే ఇప్పుడు మన వైపు ఏంటంటే మనం అమ్మాయికి మ్యారేజ్ అయినప్పుడు ఎంతో కొంత గోల్డ్ పెడదాం అనుకుంటాం కదండి. సో ఒకేసారి బల్క్ అమౌంట్ అయితే మనకి బర్డెన్ అనిపిస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి మనం ఎంతో కొంత స్కీమ్ కట్టుకొని అయితే మనం గోల్డ్ కొనుక్కుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా 0 ఉంటుంది. అండ్ జిఎస్టీ కూడా కొన్ని చెప్పినట్టే నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని షాప్స్లో అయితే 0 ఉంటుంది. మనకి ఆర్నమెంట్ కూడా వస్తుంది అనమాట. సో 2-3 ఇయర్స్కి అయితే మన దగ్గర చాలా వరకు ఆర్నమెంట్స్ అయితే మనం ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే అండి, మనం ఎవ్రీ ఇయర్ మీకు అందరికీ తెలుసు మన తెలుగింటి ఆడపిల్లలు అందరూ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం. అప్పుడైతే మనం తప్పకుండా ఎంతో కొంత గోల్డ్ అయితే పెడతాం కదండి. సో అప్పుడు కూడా ఏంటంటే మనం అందుకని దానికోసం కూడా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 అయినా మనం పే చేసుకుంటే మనం ఏదో ఒకటి ఒక వరలక్ష్మి వ్రతం అనేది ఏదో ఒక ఆర్నమెంట్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కండి, అంటే మనలాంటి వాళ్ళం అయితే ఒకేసారి బల్క్ అమౌంట్ పెట్టయితే మనం ఒకేసారి కొనుక్కోలేమండి. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ చాలా హ్యూజ్ ఉంటుంది. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పుడే ఇంకా నేను రియలైజ్ అయ్యాను అనమాట. నేనైతే స్కీమ్ కట్టుకుంటాను ఇక నుంచి, నేను అలానే ఇంకా గోల్డ్ అయితే కొనుక్కుంటానని. సో అంటే మన శాలరీ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేసుకుంటే మనం ఫైనల్గా లాస్ట్ ఇయర్లో ఏంటంటే మనం ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు. ఈవెన్ 1 ఇయర్లో మనకి ఆర్నమెంట్ రాదు అనుకుంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ కూడా మనం అది బ్లాక్ చేసుకొని ఇంకా సెకండ్ ఇయర్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుసని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేనైతే క్లారిఫై చేశాను ఆల్మోస్ట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కామెంట్స్కి వస్తే నాకు లాస్ట్ వీడియోలో ఏంటంటే చాలా కామెంట్స్ వచ్చాయండి. చాలామంది ఏంటి అంటే మేడం జిఎస్టీ కోసం ఆలోచిస్తే మనకైతే గోల్డ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కదా, సో మనం గోల్డ్ అనేది కాయిన్స్లో కొనుక్కోవడం బెస్ట్ అన్నట్టు నాకు ఒక ఆయన మెసేజ్ చేశారు, అదే కామెంట్ చేశారండి.
నేను దాన్ని క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఏంటి అంటే మనం గోల్డ్ కాయిన్ మనం ఎవ్రీ మంత్ కొంటున్నట్టేనండి. అంటే ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ మనం మనీ పే చేస్తున్నామంటే ఏ మంత్ అయితే పే చేస్తామో ఆ రోజు ఉన్న కాస్ట్కి అయితే మనం ఇప్పుడు 10,000 పే చేసాం అనుకోండి, 10,000 రూపీస్ గోల్డ్ మన అకౌంట్లోకి బ్లాక్ అయిపోతుందండి. అంటే మనం జిఎస్టీ కూడా పే చేయకుండా హ్యాపీగా ఏంటంటే మన అకౌంట్లో 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసినట్టే ఆల్రెడీ. అంటే మనం ఎంత పే చేస్తే అమౌంట్ ఆ అమౌంట్ వాల్యూకి తగ్గ గోల్డ్ అయితే మన అకౌంట్లోకి బ్లాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే నేను ఏంటంటే జిఎస్టీ గురించి ఆలోచించొద్దు అని నేను చెప్పడం లేదు. ఇక్కడైతే మనకి జిఎస్టీ పడదండి ఫస్ట్ థింగ్. అండ్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది 11th మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా 0 ఉంటాయి. అందుకనే నేను స్కీమ్ అనేది బెస్ట్ అని చెప్తున్నాను. మనం ఏంటంటే కాయిన్స్లో మనం కానీ సేవ్ చేద్దాం అనుకుంటే మనకి కాయిన్ కొన్న ప్రతిసారి జిఎస్టీ పే చేయాలి. అండ్ మన జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు కూడా కాయిన్స్ ఇచ్చేసి జ్యువెలరీ తీసుకున్నప్పుడు కూడా జిఎస్టీ పే చేయాలి. సో 2 టైమ్స్ పే చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే స్కీమ్ అనేది బెస్ట్ అని చెప్తున్నాను. అయితే ప్రీవియస్ వీడియోలో అయితే ఒక కామెంట్ వచ్చిందండి, మనకి ఆన్లైన్లో ఏంటంటే ఆఫర్లో పెడతారు కదా గోల్డ్ కాయిన్స్, ఏజీలో అలాంటి వాటిలో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే మనం ఏంటంటే ప్రాఫిట్ వస్తుందని చెప్పి ఒక ఆయన పెట్టారు. మేబీ మీరు చెప్పేది నిజమే అండి. బట్ మీరు చూసుకుంటే యాజ్ ఆన్ డేట్ అంటే బయట కాస్ట్ అంటే ఆఫ్లైన్ కాస్ట్ ఎంత ఉండండి, 1 గ్రామ్ వచ్చేసి 10,130 రూపీస్. అదే మీరు ఆన్లైన్లో మీరు చెక్ చేయండి 10,700 to 11,100 వరకు ఉంది. సో మనం ఆన్లైన్లో ఆఫర్ ఉంది కదా అనుకుంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 500-600 తగ్గొచ్చు. అందులో కూడా మీరు ఇప్పుడు చూసారండి 10,100 అండ్ 11,000 అంటే మీకు ఇక్కడ మనకి ఆన్లైన్లో కూడా జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ అయితే పడుతున్నాయి, ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి. బట్ అవి మనకి చూపించరు, వాళ్ళు మెన్షన్ చేయరు అనమాట. డైరెక్ట్లీ వాళ్ళు మనకు ఒకటే ఫిగర్ చూపిస్తారు ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 11,100 అని. మనం దానికి అట్రాక్ట్ అయ్యి అండ్ ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి మనం అయితే గోల్డ్ కాయిన్ అయితే కొనుక్కుంటాము. అదే నేను చెప్తున్నానండి, మనం ఇక్కడ ఏంటి జిఎస్టీని అవాయిడ్ చేయడానికి అండ్ మేకింగ్ ఛార్జెస్ అవాయిడ్ చేయడానికి అయితే మాత్రమే నేను స్కీమ్ బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ మనం కాయిన్ కొనుక్కున్న జిఎస్టీ 2 టైమ్స్ పే చేయాలి కాబట్టి మనకి అయితే స్కీమే బెస్ట్ అని చెప్తున్నాను. సో ఫైనల్గా నేనేం చెప్పబోతున్నానంటే గోల్డ్ కాయిన్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్. అండ్ గోల్డ్ స్కీమ్ అయితే ఎవరైతే ఆర్నమెంట్స్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే గోల్డ్ స్కీమ్స్ అనేవి బెస్ట్ అండి. మనం బల్క్ అమౌంట్ కంటే కొనుక్కునే కంటే మనకి స్కీమ్ అయితే బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. అండ్ మీకైతే నా వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.